అవునండి, పెళ్ళేంటంటే ఇదే ఫస్ట్ టైం కదా నన్ను బయటికి తీసుకురావడం. మరి సెలవు ఉన్నప్పుడు తీసుకొస్తాలే ఇక్కడ నుంచి. ఓకేనా? తీసుకురండి. మరి మన ఇద్దరం జలసా తిరుగుదాం హ్యాపీగా. ఏంటి అది అలా అలా ఉంటే మనకి ఇదిగా ఉంటది. ఏంటి చాలా బాగుంది సిటీ విజయవాడ అమ్మా, ఇది చాలా బాగుంటుంది. అది ఏముంది, విజయవాడ మొత్తం తిప్పుతాను. ఏంటి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. విజయవాడ మొత్తం తిప్పి చూపిస్తాను. అదే తిప్పుతాను, నేను తిప్పుతానుగా నిన్ను హ్యాపీగా. ఏది గాజులు తీసుకుంటావా? ఏంటి హ్యాపీగా ఉందాం మనం. ఇందులో ఏంటంటే ఇప్పుడు విజయవాడలో గాంధీ హిల్ ఉంది, మొత్తం కనకదుర్గ గుడి ఉంది. అన్ని తిరుగుదాం. ఏంటి అన్ని తిరుగుదాం చక్కగా. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఏంటి నీకు ఫ్యాన్సీ స్టోర్ వెళ్దామా? అట్లా ఓకే. ఇదిగో అక్కడ ఉందిగా, తీసుకెళ్తానులే. చాలా హ్యాపీగా ఉందండి నాకు. మరి మరి అలాగే ఉండాలి మనం, హ్యాపీగా ఉందాం. ఇక్కడ ఉంది ఓకేనా? ఓకే. ఇక్కడ ఉండాలి చూడు ఫ్యాన్సీ స్టోర్. ఫ్యాన్సీ స్టోర్ అక్కడ ఉంది. అదండి ఇప్పుడు వస్తువులు తీసుకోవాలంటే అలాగే రండి రండి. సార్ ఉన్నారా? లోన్ ఉన్నారు పద. సార్ అవి నాకు కొంచెం చూపించరా జ్యువెలరీస్? నీకు ఏమేం కావాలో అన్ని తీసుకో. అంటే సార్ మా ఆవిడికి ఏమేం కావాలో మొత్తం కొంచెం చూపించండి, ఏమేం కావాలో ఇవ్వండి. అలాగేనండి. ఓకే తీసుకోరా. అవి ఉన్నాయా గాజులు? ఒకసారి ఇవ్వండి. గాజులు లేవండి మన దగ్గర. అయ్యో. ఓకే జ్యువెలరీస్ ఇవ్వండి. లేకపోతే జ్యువెలరీస్ కూడా మా దగ్గర లేవు మేడం, ఓన్లీ ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి మా దగ్గర. ఏమండి ఇక్కడ ఏమి లేవండి. నీకు మిగతా ఏం కావాలో చూసుకో, వేరే చూద్దాం. నీకు మిగతా ఏం కావాలో చూసుకోరా. నాకు కావండి మా ఆవిడకి ఏమేం కావాలి. మీ ఆవిడకి అన్ని బంగారు పగలు కావాలండి, మాదేమో చిల్లర కొట్టండి. ఏమే తీసుకో, నువ్వు ఏమేం కావాలో అవన్నీ తీసుకుంటా ఉండు. ఏంటి చూసుకో, మొత్తం చూసుకొని తీసుకో. ఫోన్ వచ్చింది నాకు. హలో హలో, ఫోన్ వచ్చింది, ఒక్క నిమిషం వచ్చేస్తాను నాకు. హలో, నాకా? ఏ పెళ్లి సంబంధాలా? ఏమంత వయసు వచ్చిందని పెళ్లి సంబంధం నాకు అప్పుడే? నాకు అప్పుడే పెళ్లి ఏంటి? పెద్ద వయసు వచ్చేసిందా ఏంటి నాకు? అయ్యో ఇంకానయ్యో, నాకు అప్పుడే పెళ్లి వచ్చు ఏంటి? ఫోన్ వస్తే చాలు ప్రపంచాన్నే మర్చిపోతాడు, పెళ్ళని నన్ను కూడా మర్చిపోతాడండి. అయ్యో అదంతా నా కర్మ. వెళ్ళిపోయారో ఉన్నారో. ఏమండి ఇక తప్పదంటారా? ఇక తప్పదు నాకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నప్పుడు మీరు సరే మీ ఇష్టం కానివ్వండి, కానివ్వండి. మీ ఆనందం నేను ఎందుకు కాదనాలి? కానివ్వండి. ఏమండి 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 ఏమండి, ఈ దొంగ తెచ్చాడు, నన్ను కూడా మర్చిపోయాడు. ఏమండి అయ్యో అమ్మా, ఈ దొంగ చచ్చినోడు అసలు. కంగారు పడుతున్నావు? ఏముందండి, ఫ్యాన్సీ స్టోర్ కి వెళ్ళాము నేను మా ఆయన ఇద్దరం కలిసి. ఆయన గారికి మతి మరుపు ఉంది, నన్ను అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. అసలు ఇంటికి వెళ్ళిపోయారు, ఎటు వెళ్ళిపోయారో తెలీదు నాకు అసలు. నేను అక్కడెక్కడి నుంచి వస్తున్నానండి, విజయవాడకు తిరుగుదాం అని చెప్పాడు. ఇంత మతి మరిపోడు ఇలా చేస్తాడని నాకేం తెలుసండి బాబాయ్. సరేలేండి. ఏమండి అమ్మా
ఏమో ఇరిసిందేనా నేను వచ్చేది ఈ మధ్య మధ్యలో చచ్చిపోతున్నాను నేను. ఎవరింటికి వెళ్తే కొడతారో ఏంటో. నా ఇల్లు ఎక్కడో నాకే తెలియట్లా. ఇదేనా నా ఇల్లు? ఇదా సరే, నేను మర్చిపోయాను ఇల్లు. ఇదేనా నా ఇల్లు? ఏంటి ఇల్లు గుర్తురాట్లా. ఎవరింటికి వెళ్తే కొడతారేమో. ఈయన పొట్ట దొరకాలి కానీ చచ్చాడు నా చేతిలోని. ఏంది ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నాడు అసలు? ఏమండి ఇక్కడ ఉండి ఏం చేస్తున్నారు మీరు? ఎవరమ్మా నువ్వు? ఎవరమ్మా నేనా? నీ పెళ్ళానండి. కర్మరా బాబు, నీ మతి వరకుతో నా చావుకు వచ్చింది. పదండి ఇంటికి పోదాం. రండి. కాదు, నాకు ఇంకా పెళ్ళే కాలేదు. ఎవరు నువ్వు? ఎందుకు పెళ్లి కాలేదు నీకు? ఇంకా ఇంటికెళ్ళా పదండి. నాకు ఇంకా పెళ్ళే కాలేదు. నా కర్మ. ఊరుగా నా పెళ్లి కాలేదు నిజంగా. పెళ్లి ఎవరు నువ్వు? ఇంట్లో పడండి, మీ సంగతి చెప్తాను. మీ మతి వరకు నా చావుకు వచ్చింది. అది జరిగింది. రండి రండి, ఇంట్లోకి వచ్చిన తర్వాత ఉంది. అసలు మీరు ఎక్కడికి తీసుకొస్తా? ఎవరంటారేంటండి నన్ను? ఎవరిల్లా? మా తమ్ముడు, మా అమ్మ. అల్లుడు నేను మీ అత్తనయ్యా, ఇది మీ బాబాంది. మా అత్త బామ్మడిదా? నేను ఎప్పుడు చూడలేదే మిమ్మల్ని. మనకి 2 ఏళ్ల క్రితం పెళ్ళయిందిలేండి, మీరు ఎప్పుడు చూడండ్రు. వెళ్ళి ముందు ఫ్రెష్ అప్ అవ్వండి. వెళ్ళండి వెళ్ళండి. ఏంటమ్మా నాకు ఈ కర్మ, మతి మరపు చేశారు. నాకు ఏం చేస్తాను తెలియలేదు. ఫస్ట్ నా కొంప కొల్లేరు చేసేసారు మొత్తానికి. ప్రతిరోజు ఇట్లా అయిపోతుంది అసలు. అసలు గురి చేసి 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 నాకు చావు పడుతుంది. ఊరుకో, ఏం చేస్తాం, అయిపోయింది. ఏం చేయలేం కదా, ఇంకా అయిపోయింది దాన్ని. ఈ మతి మరుపు మొగుడుతో చచ్చిపోతానమ్మా నేను. ఏం చేస్తావమ్మా, అయిపోయింది కదా, అయిపోయింది కదా. బాధపడికి ఏం చేయలేము ఇంకా. అక్క అక్క ఏంట్రా? బావకి ఎలాగో మధ్య మరుపు కదా, నా పేరు మీద ఈ ఇల్లు నీ పేరు మీద రాపించేసుకో. నేను మీ బావ ఇద్దరు రోడ్డు మీదకి వెళ్ళి అడుక్కు తిని గుడి చేసుకొని బతుకుతాం. ఏంట్రా నువ్వు అసలు? మంచిగా తాగేస్తానుండు. ఏమ్మాయా ఏం చేస్తున్నావే? కానీ అని త్వరగా. అరే చిన్నోడా, త్వరగా భోజనం చేయరా, లేట్ అవుతుంది. పడిపోయింది ఏమే? ఏంటి అట్లా పడిపోయావేంటే నన్ను చూసి? అమ్మా ఏంటండి, ఏం చేశారు మీరు? నేనేమన్నా? నేనేనండి మీ ఆవిడ్ని. ఏమో మీ అత్తగారు మా అమ్మ. ఏం చేసావో ఏంటో నీలో తీసుకొస్తాను. అయ్యో ఈ సంవత్సరం ఏం చేశాడో ఏంటో. ఆరండి నీకుసేపు. మా ఇది నా ఇల్లేనా? ఏం చేస్తున్నారే? ఏంటి ఇది? అల్లుడి గారి నాకు సినిమా చూపించాడే. అమ్మో ఏమైందే? మీ అమ్మో అల్లుడి గారి సినిమా చూపించాడే తల్లి నాకు. ఏం చేశారండి? మొట్ట వరకు నా భర్త నా తలకాయ నొప్పి వచ్చేస్తుంది. ఏం జరిగిందంటారండి? ఏంటండి మీ మతి మరుపు నేను ఎలా పోగొట్టాలి అసలు? ఏం మతి మరుపు ఏంటి? నీకు మతి మరుపు చాలా ఎక్కువైపోయిందండి. నాకు మతి మరుపు ఏంటి? ఏ మతి మరుపు అవ్వలేదు నీకు? నా పెళ్ళానికి అవునా? ఉన్నారండి నాకు. మరి మా అమ్మని చూసి ఎవరు మా ఆవిడ అంటున్నారు కదా. నువ్వు కాదా? నేను కాదు పడ్డది, మా అమ్మ పడిపోయింది. నిజమా? అవును నిజమా? మరి మీ అమ్మ చెప్పొచ్చు కదా నేనని. ఎందుకు అట్లా పడిపోయింది? ఎందుకు చేశారు కదా మీరు. నువ్వేనా పెళ్ళానికి?
ఏమోలేండి, మొత్తానికి అయితే గుర్తొచ్చేసాను కదా. నాకు మతి మరిపేంటి మతిమరుపు లేదా మీకు? ఉంది. ఆ, నువ్వేగా నా పెళ్ళనివి, అవును. నిజమేనా? అమ్మాయి ఎలాగో గుర్తొచ్చేసానులే. మరి ఉమ్. నిజంగా చూస్తున్నాను, నువ్వే నా పెళ్ళని. ఓకేనా? సరే, ఏంటి మరి సంగతి? చెప్పాలండి. చెప్పాలి. ఏంటి వాళ్ళు ఇంత అందంగా ఉన్నా? ఏమోనండి, మీ డిష్ తగిలేటట్టుంది నాకు. నిజమా? అవును. ఆహా. నువ్వే నా పెళ్ళని గుర్తొచ్చా. గుర్తొచ్చానా? గుర్తొచ్చా. బాగానే గుర్తుపెట్టుకున్నాను. మన ఇద్దరం బయటికి మా షాపింగ్ వెళ్ళాం కదా. అక్కడ నన్ను వదిలేసి వచ్చారుగా. ఉరుగా నేను వదిలి రావటం ఏంటి? వదిలేసి వచ్చారండి. బండికి వచ్చావుగా. అవునా? బండికి వచ్చానా? ఏంటి సంగతులు? ఎందుకు అట్టన్నా ఇంకా? మరి ఏంటి మరి? పడుకుందామా? పడుకుందాం. అది పడుకోండి. అంతేనటవా? అంతే కదా. ఓకే.